నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరొక హైవే పనులు మరింత వేగవంతమయ్యాయి. ఇవి పచ్చూరు సమీపంలో రోడ్డు నిర్మాణం, ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. దాని వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త నేషనల్ హైవే అనేది 4 వరుసలుగా నిర్మిస్తున్నారు. దాని పనులు వేగంగా సాగుతున్నాయి. అది నేషనల్ హైవే 167A. ఇది ఏపీలో బాగా పల్నాడు జిల్లాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హైవే. ఇది మొత్తం 82 కిలోమీటర్ల రహదారిని 4 వరుసలుగా విస్తరించి అభివృద్ధి చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. మొత్తం 1851 కోట్లను దీనికి కేటాయించింది. వాడరేవు నుంచి చిలకలూరుపేట వరకు ఒక ప్యాకేజీగా, అలాగే చిలకలూరుపేట నుంచి నకరేకల్ అడ్రోడ్డు వరకు మరొక ప్యాకేజీగా ఈ నిధులు కేటాయించారు. బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలో ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డుతో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాలు కూడా సురుగ్గా సాగుతున్నాయి. ఈ కారంచేడు మీదుగా మరియు వాడరేవు వరకు ఈ హైవే రోడ్డు పనులు చేపట్టారు. ప్రస్తుతం పర్చూరు కారంచేడు మధ్య పనుల్లో స్పీడ్ పెంచారు. ఓవైపు రోడ్డు నిర్మాణంతో పాటు కలవట్లు, ఫ్లైఓవర్లు ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా పర్చూరు వై జంక్షన్లో ఓ ఫ్లైఓవర్ను కూడా నిర్మించే విధంగా ప్రతిపాదనలు అయితే రూపొందించారు. ప్రస్తుతం ఈ వై జంక్షన్ కూడలిలో ఫ్లైఓవర్ పనులు వేగవంతమయ్యాయి. ఈ హైవే నిర్మాణంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా మరింత సులభతరం కానుంది. అలాగే వాడరేవు ఉండడం వల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే వాణిజ్య వ్యాపార రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. హైవే నిర్మాణం ఎంతగానో దోహదపడుతుంది. ఈ హైవేను 4 వరుసలుగా విస్తరించి అభివృద్ధి చేయడానికి కేంద్రం 1851 కోట్ల రూపాయలనైతే కేటాయించింది. ఈ రహదారి నిర్మాణ పనుల్ని ఈపీసీ విధానంలో చేపడుతున్నారు. అట్లనే ఓడరేవు నుంచి చిలకలూరుపేట వరకు ఒక ప్యాకేజీ అని చెప్పాం కదా. చిలకలూరుపేట నుంచి నకరేకల్ అడ్రోడ్ వరకు మరొక ప్యాకేజీ అని చెప్పాము. అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్నటువంటి అద్దంకి నార్కెట్పల్లి హైవే నుంచి ఈ నకరేకల్ దగ్గర విడిపోయి బాపట్ల జిల్లా వాడరేవు వరకు వెళ్తుంది. చీరాల సమీపంలో ఒంగోలు, దిగుమర్రి, అట్లానే చిలకలూరుపేట వద్ద నేషనల్ హైవే చెన్నై, కోల్కతా రహదారులతో ఇది అనుసంధానం అవుతుంది. హైదరాబాద్ నుంచి సముద్ర తీరానికి అనుసంధానం చేయడంలో ఈ మార్గం కీలకమంటుంది. అట్లానే అంతేకాకుండా చెన్నై నుంచి తెలంగాణ వైపు వెళ్ళే వారికి ఇది చాలా దగ్గర దారి అవుతుందని ఈ యొక్క అధికారులు అయితే చెప్తున్నారు. కేంద్రం సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రహదారి విస్తరణ గుర్తించి దీన్ని 4 వరుసలుగా అభివృద్ధి చేస్తుంది. అంతేకాదు మత్స్య సంపద, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి జాతీయ రహదారి ఎంతో దోహదపడుతుంది. ఈ హైవే పనులను వేగవంతం చేయడంతో త్వరలోనే అందుబాటులోకి వచ్చే విధంగా ఈ పనులు అనేది చేపడుతున్నారు. టోటల్గా ఈ చీరాల, ఓడరేవు మరియు చిలకలూరుపేట మార్గ మధ్యంలో ఈ నకరేకల్ వరకు ఈ నేషనల్ హైవే 167A పనులు అనేవి చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా మార్టూర్ దగ్గర వై జంక్షన్, ఫ్లైఓవర్ అనేది నిర్మిస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.